హాయ్ నమస్కారం. నా పేరు రఘు. మీరు చూస్తున్నారు ర్యాప్ అండ్ ర్యాప్. ఇది నా ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 14. ఈరోజు మనది రెస్ట్ డే, అంటే నో వర్కౌట్. సో ఈరోజు మనం జీరో ఆయిల్ చికెన్ రెసిపీ చేస్తున్నాం ఎయిర్ ఫ్రైయర్లో. చలో జీరో ఆయిల్ చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 500 grams ఆఫ్ రా చికెన్ బ్రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్లో మనం సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులో తర్వాత నెక్స్ట్ 2 tablespoons ఆఫ్ టర్మరిక్, 2 to 3 tablespoons ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1 spoon ఆఫ్ సాల్ట్, ఇంకా కొంచెం మసాలాస్ అనేటివి యాడ్ చేయాలి. మసాలాస్లో చికెన్ మసాలా, కొరియాండర్ మసాలా అండ్ బ్లాక్ పెప్పర్ అనేది నేను యాడ్ చేశాను. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలా బౌల్స్లోకి చికెన్ పీసెస్ అనేటివి యాడ్ చేయాలి. అన్ని చికెన్ పీసెస్కి మసాలా అనేది బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో 1 hour పెట్టుకోవాలి. అండ్ 1 hour తర్వాత ఆ మసాలా బాక్స్ని బయటకి తీసుకొని ఎయిర్ ఫ్రైయర్లో ఒక సిలికాన్ బౌల్ పెట్టుకొని అందులో మన మ్యారినేటెడ్ చికెన్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లోకి మన టెంపరేచర్ అనేది 200 degrees సెట్ చేసుకొని టైమర్ అనేది 25 minutesకి సెట్ చేయాలి. 15 minutes అయినాక చికెన్ని ఫ్లిప్ చేయాలి. మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని టైం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మన టైం కంప్లీట్ అయ్యాక మీరు చూస్తున్నట్లుగా క్రిస్పీగా అవుట్ సైడ్, జ్యూసీగా ఇన్సైడ్ ఉండే చికెన్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు న్యూట్రిషన్ వాల్యూ గురించి మాట్లాడితే 500 grams ఆఫ్ రా చికెన్ బ్రెస్ట్లో అప్రాక్సిమేట్గా 105 to 110 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. హై ప్రోటీన్ ఫుడ్